ఓం శాంతి. ఫిబ్రవరి మాసంలో పత్రపుష్పంలో త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలు, అమూల్యమైనటువంటి మహావాక్యాల్లో భాగంగా ఈరోజు మనము దాదీ జానకి గారి క్లాస్ని వినబోతున్నాము. ఈ క్లాస్ని దాదీ గారు 12/9/2006 2006 సంవత్సరము సెప్టెంబర్ 2వ తేదీ ఈ క్లాస్ని చేయించటం జరిగింది. ఈ క్లాస్ యొక్క శీర్షిక ऊंची प्रारब्ध तब बनती है जब पढ़ाई एक्यूरेट एक्शन में आती है, डायरेक्टर के इशारे पर पूरा ध्यान रहता है. ఉన్నతమైన ప్రాలబ్ధము ఎప్పుడు తయారవుతుందంటే ఎప్పుడైతే చదువుని యాక్యురేట్గా కర్మల్లోకి తీసుకొని వస్తారో, డైరెక్టర్ యొక్క సైగలు ఏవైతే ఉన్నాయో వాటిపైన పూర్తిగా ధ్యానాన్ని ఉంచుతారో అప్పుడే ఉన్నత ప్రాలబ్ధాన్ని మీరు తయారు చేసుకోగలరు అని అంటున్నారు. आज की मुरली से किसी को कोई बात बुद्धि में टच ज़रूर हुई होगी. దాది అంటున్నారు, ఈ రోజుటి మురళిలో నుండి మీ అందరికీ ఏదో ఒక పాయింట్ అయితే హృదయానికి టచ్ అయి ఉంటుంది. जब टच शब्द आता है तो बाबा का एक शब्द है, माया को कहो डोंट टच मी. పాయింట్ని టచ్ అయి ఉంటుంది అని అంటూ దాది అంటున్నారు. ఈ టచ్ అనేటువంటి శబ్దం వస్తే మరి బాబా యొక్క ఇంకొక శబ్దం కూడా గుర్తొస్తుంది. ఏంటది? మాయకు చెప్పండి, డోంట్ టచ్ మీ, నా దగ్గరకు రాకు, నన్ను తాకకు, ఇలా మాయకు చెప్పండి. जो सयाने समझदार होते हैं माया उसके आगे आ नहीं सकती. ఎవరైతే తెలివివంతులుగా ఉంటారో, ఎవరైతే చాలా మంచి పిల్లలు ఉంటారో వాళ్ళ ముందు మాయ అనేటువంటిది రాజాలదు. మాయా హీ ఘబరా జాతీ హే, వాళ్ళ ఎదురుగా రావడానికి మాయనే గాబరా పడుతుంది. और कोई को माया को टच करना आसान है, బాడీ కాన్షియస్ అయినా మరి ఇక వేరే వాళ్ళని మాయ టచ్ చేయడం చాలా సహజంగా చేసేస్తుంది. ఎందుకంటే దేహాభిమానంలో ఉన్నారు కాబట్టి మాయ వచ్చేస్తుంది. परंतु जिसे नशा है कि बाबा ने मुझको अडॉप्ट किया है उसको माया कभी टच नहीं कर सकती. చాలా స్ట్రాంగ్ విషయం చెప్తున్నారు. ఎవరికైతే నష ఉంటుందో, నన్ను బాబా దత్తత తీసుకున్నారు, అడాప్ట్ చేసుకున్నారు అని ఇంకా మాయ వాళ్ళని టచ్ చేయజాలదు. బాబా ఇసిలియే హమ్కో సంభాల్ కే రఖతా హై, పహలే మా బన్తా హై, మా బాప్ అడాప్ట్ కర్తే హై. అందుకనే బాబా మనల్ని చాలా మంచిగా సంభాళన చేస్తారు. బాబా మొదట తల్లిగా అవుతారు, ఆ తర్వాత తల్లి తండ్రికి అడాప్ట్ అవుతాం మనము. తో పెహచాన్ హే కిస్నే అడాప్ట్ కియా హే. మరి మీకు ఇప్పుడు గుర్తింపు వచ్చింది, మమ్మల్ని ఎవరు అడాప్ట్ చేసుకున్నారు, ఎవరు దత్తత తీసుకున్నారని. అగర్ ఇధర్ ఉధర్ అటెన్షన్ గయా దేఖా సునా తో యహ్ భీ మాయా కే సంస్కార్ హే. ఒకవేళ ఇటు అటు అటెన్షన్ వెళ్ళింది అని అనుకోండి, ఇంకా ఆ విషయాలు ఈ విషయాలు విన్నారు చూశారు అని అంటే అవే మాయ యొక్క సంస్కారాలు. కై బార్ మాయా భీ ఖుషి దేనేకి కోషిష్ కర్తీ హే. చాలా మార్లు మాయ కూడా మనకి సంతోషం ఇవ్వాలి అనేటువంటి ప్రయత్నం చేస్తుంది, అంటే మాయ సంతోషం ఇవ్వడానికి. कौन पढ़ाता है, क्या पढ़ाते हैं, कैसे पढ़ाता है और पढ़ाई क्या है. जिसको यह चार बातें बुद्धि में फिट नहीं है, अच्छी तरह समझ में नहीं आई है, उसको फिर माया अपनी खुशी देती है. ఇంత మంచి పాయింట్ దాదే అంటున్నారు. మాకు ఎవరు చదివిస్తున్నారు, ఏం చదివిస్తున్నారు, ఎలా చదివిస్తున్నారు, ఈ చదువేంటి, 4 విషయాలు. ఎవరు చదివిస్తున్నారు, ఏం చదివిస్తున్నారు, ఎలా చదివిస్తున్నారు, ఈ చదువేంటి అనేటువంటిది, ఈ 4 విషయాలు ఎవరి బుద్ధిలో అయితే సరిగ్గా ఫిట్ అవ్వలేదో, అంటే బుద్ధిలో గ్రహించడం జరగలేదో, వాళ్ళకి జ్ఞానం అర్థం కాని కారణంగా మాయ వాళ్ళకి సంతోషం ఇవ్వాలని చూస్తుంది, మాయ సంతోషం ఇవ్వాలని చూస్తుంది. जो देवता धर्म की स्थापना करने वाला है उसको अपना शरीर नहीं है, लोन लिया हुआ है, वो हमको पढ़ाता है. మరి బాబా ఎవరైతే దేవతా ధర్మం యొక్క స్థాపన చేయడానికి వచ్చారో, తనకి తనదంటూ శరీరం లేదు, లోన్ తీసుకున్నారు, ఆయన మనకొచ్చి చదివిస్తూ ఉన్నారు. यह भी अकल चाहिए कि ब्रह्मा बाबा ने कहा या शिव बाबा ने कहा. అంటే మనకి ఎంత తెలివి ఉండాలి. బాబా సాకార మురళిలో చూస్తే రోజంతా
ఏ పాయింట్ ఎవరు చెప్పారు అనేటువంటిది, ఇది బ్రహ్మబాబా చెప్పారా లేదు శివబాబా చెప్పారా, ఇది గ్రహించడానికి కూడా చాలా తెలివి అవసరము. బ్రహ్మా బాబా కహేగా యాద్ కరో, శివ బాబా కహేగా చాట్ రఖో. ఎందుకంటే ఇద్దరు ఒక్కొక్క విషయాలు చెప్తారు. బ్రహ్మా బాబా అంటారు మీరు గుర్తు చేయండి అని, శివబాబాని గుర్తు చేయండి, తలంపు స్మృతి చేయండి. శివబాబా అంటారు చాట్ పెట్టండి అని. ఎవరు ఏ పాయింట్ చెప్తున్నారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. वैसे परमात्मा को सिर्फ बाप कहते हैं, परंतु संगम पर वह बाप, टीचर, सतगुरु तीनों है. వాస్తవంగా చూసుకున్నట్లయితే పరమాత్ముడిని కేవలం తండ్రి అని అంటారు, కానీ సంగమయుగంలో తండ్రి, టీచర్, సద్గురు మూడు ఉన్నారు. కేవలం తండ్రి కాదు, తండ్రి, టీచర్, సద్గురు మూడు ఉన్నారు. तीनों रूप से अच्छी पालना, पढ़ाई और श्रेष्ठ श्रीमत मिल रही है. మూడు రూపాలుగా మంచి పాలన, చదువు మరియు శ్రేష్టమైన శ్రీమతం లభిస్తుంది. तो जितनी ऊंची पालना, पढ़ाई, श्रीमत मिल रही है उतना अटेंशन है. మరి ఎంత ఉన్నతమైనటువంటి పాలన, చదువు, శ్రీమతం లభిస్తుందో మనకంత అటెన్షన్ ఉందా. देवता धर्म की स्थापना हो रही है. सत्युग में गुण अवगुण की भेंट नहीं होगी. यहाँ भी हमारे अंदर गुण अवगुण की भेंट ना हो. మరి దాది అంటున్నారు దేవతా ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది. సత్యుగంలో గుణాలు అవగుణాల యొక్క కంపారిజన్ అనేటువంటిది ఉండదు. ఇక్కడ కూడా మన లోపల గుణాలు అవగుణాల యొక్క కంపారిజన్ ఉండకూడదు. సర్వగుణ్ ఈశ్వరీయ గుణ్ ఈశ్వర్ కి తరఫ్ సే గిఫ్ట్ హే. మనకి సర్వగుణాలు, ఈశ్వరీయ గుణాలన్నీ ఈశ్వరుడి వైపు నుండి మనకు గిఫ్ట్గా, కానుకగా లభించాయి. సర్వగుణాలు, ఈశ్వరీయ గుణాలన్నీ బాబా నుండి గిఫ్ట్. గుణ అవగుణ కి भेंट, यह अच्छा है यह बुरा है ना हो, हमारी स्थिति ऐसी हो. गुण अच्छे हैं तो क्या बड़ी बात है. इसमें बाबा ने ऐसी शक्ति भरी है जो इसने बाबा के गुणों को खींच लिया है. మరి గుణాలు అవగుణాల యొక్క తేడా చెప్పినప్పుడు ఇవి గుణాలు, ఇవి మంచి ఉన్నాయి, ఇవి చెడు ఉన్నాయి, మన యొక్క స్థితి అలా ఉండాలి అనేటువంటిది అర్థం చేసుకుంటాము. గుణాలు మంచివే, కానీ గుణాలు ఉండడం ఏమంత గొప్ప మాట అంటున్నారు. దాది ఏ ఆధారంతో ఏ మాటతో ఇది చెప్తున్నారో అర్థం చేసుకోవాలి. ఇక్కడ గుణాలు ఉన్నాయి కానీ ఏం పెద్ద మాట ఉంది దాంట్లో. ఎందుకంటే బాబా వారికి ఎంత శక్తిని నింపారంటే దాంతో బాబా యొక్క గుణాలను వాళ్ళు లాగగలుగుతున్నారు. సో ఇక్కడ గుణదాత శివబాబా గుర్తు రావాలి, అంతేకాని వాళ్ళ గుణాలు ఉన్నాయని వాళ్ళపైన ప్రభావితం కావడం కాదు. గుణాలను ఇచ్చిన వారు ఎవరు, బాబా ఎంత శక్తి వాళ్ళల్లో నింపారనంటే వాళ్ళకి ఈ గుణాలు అనేటువంటివి బాబా నుండి లాగే శక్తి లభిస్తుంది అని అనుకోవాలి. ఉస్కే గుణ్ నహీ హై, అగర్ ఉస్కే గుణ్ హై తో కభీ అవగుణ్ భీ నికల్ ఆయేంగే. ఇవన్నీ సొంత గుణాలు కాదు. ఎవరిలో అయినా గుణాలు చూసామంటే ఇవి మన గుణాలు కావు, శివబాబా ఇచ్చినటువంటి గుణాలు. ఒకవేళ మనలోనే గుణాలు ఉన్నాయనుకోండి స్వతహాగానే, మరి అవగుణాలు కూడా బయటికి వస్తాయి. बाबा हमारी ऐसी स्थिति बनाना चाहता है, गुणवान बनाने के धंधे में लगा हुआ है. బాబా మన యొక్క స్థితిని ఎలా తయారు చేయాలని చూస్తున్నారు, పూర్తి గుణాలే ఉండేలాగా గుణవంతులుగా తయారు చేసేటువంటి వ్యాపారమే బాబాది. అదే బాబా జాబ్ ఏంటి, గుణవంతులుగా చేయడం పిల్లల్ని. अपने गुण धारण करने के लिए बच्चा शक्ति ले. अपने गुण धारण करने के लिए बच्चा शक्ति लेवे. తమ గుణాలని ధారణ చేసుకోవడానికి పిల్లలు బాబా నుండి శక్తి తీసుకోవాలి. अपने गुण धारण करने के लिए बच्चा शक्ति लेवे, फिर बाप की शक्ति से काम करे. దాది అంటున్నారు తమ గుణాలని ధారణ చేసుకోవడానికి పిల్లవాడు బాబా నుండి శక్తి తీసుకోవాలి, ఆ తర్వాత బాబా యొక్క శక్తితో పని చేయాలి. बाप सुख का सागर है, तुमको अतीन्द्रिय सुख होने चाहिए. బాబా సుఖ సాగరుడున్నారు, మీకు అతీంద్రియ సుఖం ఉండాలి. సుఖ్ కే ఝూలే మే అందర్ ఝూల్తా రహే. సుఖం యొక్క ఉయ్యలలో ఊగుతూ ఉండాలి. మాయా పర్ఛాయి కే రూప్ మే భీ నా ఆయే, బాబాకి ఛత్ర ఛాయా హో. మాయా యొక్క నీడలో
అంటే నీడ రూపంలో కూడా రాకూడదు, బాబా యొక్క ఛత్రఛాయలో ఉండాలి. जिसके ऊपर बाप की छत्र छाया है, जिसके अंदर धुन लगी हुई है, मैं कल्प पहले वाली हूँ. बाबा की याद में रहकर याद दिलाना यह मेरा काम है और कोई काम नहीं है. దాది అంటున్నారు, ఎవరిపైన అయితే తండ్రి యొక్క ఛత్రఛాయ ఉందో, ఎవరి లోపలైతే ఇదే నడుస్తూ ఉంటుందో, నేను కల్పం క్రితం యొక్క ఆత్మనని బాబా యొక్క స్మృతిలో ఉంటూ స్మృతిని ఇప్పిస్తూ ఇతరులకి, ఇదే మన పని. మరియు ఇంకా వేరే ఏ పని లేదు. బాబా స్మృతిలో ఉండటము, ఇతరులకు బాబా స్మృతిని ఇప్పిస్తూ ఉండటము. మన లోపల బాబా యొక్క ధున్, ఇదే గానం నడుస్తూ ఉండాలి, బాబా ఛత్రఛాయలో ఉండాలి, ఇదే మన పని. ఇతని శక్తి, ఇతనా ప్యార్ బాబా హమ్ బచ్చోं में भर रहा है. ఇంత శక్తిని, ఇంత ప్రేమను బాబా మన లోపల నింపుతున్నారు. बाबा किसका उद्धार कैसे भी करता है, कर्मों की गति गहन है. हमारे पास इतना सुख हो कि चलते फिरते कहाँ भी पहुँच जाए तो वहाँ भी सुख हो जाए. దాది అంటున్నారు, కర్మల గతి అనేటువంటిది చాలా గుహ్యమైనటువంటిది. బాబా ఎవరి ఉద్ధారమైనా కానీ ఎలా అయినా చేస్తారు. కర్మల గతి చాలా గుహ్యమైండేది. మన లోపల ఎంత సుఖం ఉండాలి అంటే, నడుస్తూ తిరుగుతూ ఎక్కడికైనా చేరండి, అక్కడ కూడా మనం ఎక్కడ చేరితే అక్కడ సుఖీ అయిపోవాలి. కదం కదం పర్ సేవా హే, పరంతు సేవా భీ వహీ కరేగా జిస్నే పురుషార్థ్ కర్కే అప్నే వికర్మోं का ఖాతా ఉతారా హే. దాది అంటున్నారు, అడుగడులో కూడా సేవ ఉంది, కానీ ఆ సేవని ఎవరు చేయగలుగుతారు? ఎవరు చేస్తారంటే, ఎవరైతే పురుషార్థం చేసి తమ యొక్క వికర్మల ఖాతాని తలపై నుంచి కిందకి దింపుకొని ఉన్నారో వాళ్ళే అలాంటి సేవ అడుగడుగులో చేయగలుగుతారు. जो स्वभाव संस्कार के वश है, चाहे अपने चाहे दूसरों के, वो दास दासी है. ఎవరైతే స్వభావ సంస్కారాలకు వశమవుతారో, తన స్వభావ సంస్కారాలకు కానీ ఇతరుల యొక్క స్వభావ సంస్కారాలకు కానీ వశమవుతారో వాళ్ళు దాసీలు ఉన్నారు. देवता धर्म की स्थापना पवित्रता के बल से हो रही है. बाबा ने मुझे एडॉप्ट किया है इतना गुणवान बनाने के लिए, और मैं अभी तक कोई स्वभाव के वश हूँ. దాది అంటున్నారు, దేవతా ధర్మం యొక్క స్థాపన పవిత్రత బలంతోనే జరుగుతుంది. బాబా నన్ను అడాప్ట్ చేసుకున్నారు ఇంత గుణవంతులుగా తయారు చేసుకోవడానికి. మరి నేను ఎవరికైనా ఏ స్వభావానికైనా వశమై ఉన్నానా? బాగుందా? బాబా వచ్చింది మనల్ని గుణవంతులుగా చేయడానికి, మనమేమో స్వభావానికి వశం అవ్వటము. आसुरी संस्कार खतरनाक है. स्वभाव में मधुरता नहीं है, सच्चाई नहीं है, सबके प्रति कल्याण का रहम का भाव नहीं है, तो राजाई पद कैसे पाएंगे? दादी अंటున్నారు, ఆసురీ సంస్కారాలు చాలా ఖతర్నాక్ ఉన్నాయి, చాలా భయంకరమైనటువంటివి ఉన్నాయి. స్వభావంలో మధురత లేదు, సత్యత లేదు, అందరి పట్ల కళ్యాణ భావన, దయార్థ భావన లేదు అని అంటే రాజు యొక్క పదవి ఎలా లభిస్తుంది? राजा ये पद पाने वाले को दिन रात याद रहेगा कि मेरा पालनहार कौन है. రాజ్య పదవి పొందేవారికి రాత్రి పగలు గుర్తుంటుంది, నా పాలనకర్త ఎవరు, నన్ను ఎవరు పాలించేవారు ఉన్నారని. जिसने एडॉप्ट किया है उसने पालना भी ऐसी दी है जो 84 जन्म भी ख्याल नहीं आएगा कि मुझे कौन पालेगा. ఎవరైతే అడాప్ట్ చేసుకున్నారో, దత్తత తీసుకున్నారో, ఆయన పాలన కూడా చేస్తారు. ఎంత పాలన ఇస్తున్నారు అని అంటే 84 జన్మలు మనకెప్పుడు సంకల్పమే రాదు, నన్ను ఎవరు పాలిస్తారు అని సంకల్పమే రాదు. అంత పాలన నింపుతూ ఉన్నారు ఇప్పుడు. శ్రేష్ఠ కర్మ కర్నే కా భాగ్యం మిలా హై. శ్రేష్ఠ కర్మలు చేసే దానికోసం మనకు భాగ్యం లభించింది. कोई भी बुरा अशुद्ध कर्म किया नहीं है तो पुराने पाप कट गए. ఒకవేళ మనం ఎలాంటి చెడు కానీ అశుద్ధమైన కర్మలు చేయలేదు అని అంటే అప్పుడు పాపాలన్నీ సమాప్తమవుతాయి. काटना तो योग से है, परंतु सच्चे दिल से निरहंकारी बनकर सेवा की है. देह अभिमान में नहीं आए हैं तो पाप कटते गए हैं. మరి దాది అంటున్నారు, పాపాలు భస్మమయ్యేది అదైతే యోగ బలంతోనే, కానీ సత్యమైన హృదయంతో నిరహంకారిగా ఈ సేవ చేసినట్లయితే, దేహాభిమానంలోకి రాలేదు అని అంటే అప్పుడు పాపాలు సమాప్తమవుతాయి.
अगर यह भी आता कि मैंने किया, मुझे करना है, तो यह भी माथे में दर्द पैदा कर देता। वह ऊंच पद कैसे पा सकेंगे? ఒకవేళ లోపల ఇది కూడా వచ్చిందనుకోండి, నేను చేశాను, లేదు నేనే చెయ్యాలి, ఇలా ఆలోచిస్తే కూడా తలనొప్పి వచ్చేస్తుంది. వాళ్ళు ఎలా ఉన్నత పదవి పొందుతారు? सारा समय ध्यान है कि डायरेक्टर क्या कहता है, ऊपर वाले का इशारा क्या है, एक्टर्स क्या करते हैं उसके बारे में नहीं सोचता है, वो एक्टर है. రోజంతా కూడా మనకి అటెన్షన్ ఉండాలి. డైరెక్టర్ ఏం చెప్తున్నారు, పైన ఉన్నటువంటి వాడు డైరెక్టరు ఏమి సైగ చేస్తున్నాడు. ఎలా అయితే ఏదైనా షూటింగ్లో డైరెక్టరు వాళ్ళకి సిగ్నల్ ఇస్తారు ఏం చేయాలి అనేటువంటిది. మరి మన డైరెక్టర్ శివబాబా పైన నుండి ఏం సైగ చేస్తున్నారు, ఏం సిగ్నల్ ఇస్తున్నారు, యాక్టర్స్ ఏం చేస్తున్నారు అని వాళ్ళు ఇతరుల యాక్టర్స్ ఆలోచించే అవసరం లేదు. అది వాళ్ళ యాక్టర్స్. సంగం యుగ్ పర్ హమ్ పాటధారీ హే, కోయి కమ్ పార్ట్ హే క్యా. మరి డైరెక్టర్ని చూడాలి, డైరెక్టర్ చెప్పింది వినాలి, అంతేకాని వేరే పాటధారులను చూడకూడదు. మరి సంగమ యుగంలో దాది అంటున్నారు, మనం పాత్రధారులము, మనకు తక్కువ పాత్ర లభించిందా ఏమన్నా? బురాయియోं के वश, संग के वश, పతా నహీ పడతా హే బాబా క్యా పఢాతా హే. చెడు మరియు లేదు పాతవి లేదు చెడుకి వశమైపోయి ఈ బురాయి అంటే ఇవి కూడా వికారాలకు వశమైపోయి బాబా ఏం చదివిస్తున్నారు అనేది గుర్తురాదు. ప్రజెంట్కి పడాయి, ఫ్యూచర్ హమారే మాత్రమే దే రహీ హే. ఇప్పుడు వర్తమానంలో ఏదైతే చదువుకుంటున్నామో ఇది మన యొక్క భవిష్యత్తుని తయారు చేసేది. అంటే మన భవిష్యత్ అనేటువంటిది మన యొక్క నుదుట్లో మనం రాసుకుంటున్నాం. వర్తమానం మనం ఏమైతే చేస్తున్నామో దాంతో. పఢాయి యాక్షన్ మే ఆ రహీ హే అంటే ఇదంతా పాత్ర వహిస్తున్నాము. చదువుకోవడము అని అంటే మన పాత్రను వహిస్తూ ఉన్నట్టు మంచిగా. అగర్ యాక్షన్ మే యాక్యురేట్ నహీ ఆయి తో ప్రాలబ్ధ నహీ హే. ఏదైనా షూటింగ్ చేసేప్పుడు యాక్షన్ అని అంటారు, అప్పుడు యాక్షన్ చేస్తారు కదా. ఒకవేళ యాక్షన్ సరిగ్గా చేయలేదు అని అంటే యాక్యురేట్గా రాదు. అలా దాది అంటున్నారు, ఈ చదువు అనేటువంటిది కూడా యాక్షన్ అనమాట. ఒకవేళ యాక్షన్ని యాక్యురేట్గా చేయలేదు అంటే ప్రాలబ్ధం కూడా లభించదు. బుద్ధి సే పఢా, దిల్ మే బైఠా, కరం మే ఆయా, కరం కిస్నే కరాయా, ఉస్నే కరాయా. దాది అంటున్నారు, బాబా ఏదైతే చదివిస్తున్నారో అది బుద్ధిలో రావాలి, హృదయంలో ఆ చదువుని కూర్చోపెట్టుకోవాలి, కర్మల్లోకి తీసుకొని రావాలి. కర్మలు ఎవరు చేయిస్తున్నారు? శివబాబా కదా, ఆయన గుర్తు రావాలి. కరం మే భీ वो साथी है और करने में साक्षी है, दृष्टा उपराम. ఎంత మంచి పాయింట్ ఇది. కర్మలలో బాబా సాథీగా ఉన్నారు, బాబా తోడున్నారు, జతగాడిగా అయ్యి మనతో పాటు చేస్తున్నారు. కానీ ఆ కర్మ చేసే అప్పుడు బాబా దాని నుండి డిటాచ్ అయిపోతారు. అంటే కర్మ ఫలం బాబాకు లభించదు. బాబా గైడెన్స్ ఇస్తారు, తోడున్నానని అంటారు, కానీ మనం ఉపయోగించుకోలేదు అని అంటే అప్పుడు బాబా డిటాచ్ అయిపోతారు. కర్తే హుయే భీ ఊపర్ వాలేకే సాత్ रहता है. మనం చేస్తూ ఉంటే కూడా, కర్మలు చేస్తుంటే కూడా పైన ఉండేటువంటి శివబాబా తోడు ఉండాలి మనకి. ऐसी स्थिति में रहना माना राज्य पद पाने का ध्यान रखना. ఇలాంటి స్థితిలో ఉండటము అని అంటే రాజ్య పదవిని పొందేటువంటి అటెన్షన్ని పెట్టడం. యాక్టర్ యహీ తో మినిట్గా ధ్యాన్ రఖతే హై. ఇదే పనే కదా యాక్టర్ ప్రతి నిమిషము ధ్యానం పెడతాడు. మేరా పాఠ్ భగవాన్ స్మృతి దిలా రహా హై. ఏం యాక్ట్ చేయాలి మనము, ఎలాంటి యాక్షన్ చేయాలి? నేను చేసేటువంటి యాక్షను నా యొక్క పాత్ర భగవంతుడి స్మృతి తెప్పించాలి. కౌన్ హూ, కిస్నే అప్నా బనాకే ముస్కురానా సిఖా దియా. నేను ఎవరు నన్ను తనవారిగా చేసుకుని నన్ను నవ్వటం నేర్పించారు, నాకు చిరునవ్వును నేర్పించినారు నాకు. ఇది పాట ఉంది కదా, కిసీనే అప్నా బనాకే ముజ్కో ముస్కురానా సిఖా దియా. సో అది దాది అంటున్నారు. ఖుష్ రహో, యాక్యురేట్ రహో, సాఫ్ రహో, సచ్చే రహో. కాబట్టి దాది అంటున్నారు, సంతోషంగా ఉండండి, యాక్యురేట్గా ఉండండి, స్వచ్ఛంగా ఉండండి, సత్యంగా ఉండండి. ఇది దాది యొక్క
అంతిమ సందేశము ఈ క్లాస్లో. సంతోషంగా ఉండండి, యాక్యురేట్గా ఉండండి, స్వచ్ఛంగా ఉండండి, సత్యంగా ఉండండి. ఇలా ఉండేటువంటి అభ్యాసాన్ని రోజంతా ప్రతి కర్మలోనూ మనము చేసేటువంటి అభ్యాసాన్ని చేస్తూ ఉన్నాము. ఈ క్లాస్ని ఇంకా పదే పదే విని ఇతరులకు కూడా పంపిద్దాము. ఈ వారమంతా ఈ క్లాస్లో ఏదైతే విన్నామో దీని అభ్యాసాన్ని చేస్తూ సంతోషంగా ఉంటూ యాక్యురేట్గా కర్మలు చేస్తూ బాబాని తోడు పెట్టుకొని కర్మలు చేస్తూ డిటాచ్గా బాబా ఎలా అవుతారో అలా ఉండేటువంటి అభ్యాసాన్ని కూడా చేద్దాము. అచ్చా, ఓం శాంతి.